అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికలో కఠోపనిషత్ గురించి ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు శ్రీ ఎంవి లోకనాథం గారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 98వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. హరి ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం వందే గురు పరంపరాం. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, హృదయపూర్వక నమస్సుమాంజలులు. మనము ఈరోజు చాలా పవిత్రమైనటువంటి దినము. వ్యాస భగవానుని వారి సందర్భంగా వ్యాస పౌర్ణమి అని వారు వేదాలను విభజించారు. ఇతిహాసాలు, పురాణాలు, అష్టాదశ పురాణాలు అన్ని కూడా వారు నిరచించారు. కాబట్టి తత్సంప్రదాయములో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచితర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అభాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. అంటే ఆయనకు 4 తలలు లేవు కానీ ఆయన బ్రహ్మే. 4 చేతులు లేవు కానీ 2 చేతులే ఉన్నప్పటికీ ఆయన విష్ణు స్వరూపమే. అఫాలలోచనము లేదు కానీ త్రినేత్రం లేకున్నప్పుడు కూడా ఆయన శంభువే. ఎందుకంటే ఈరోజు అంత గురు పౌర్ణమి కాబట్టి వారిని గురించి 1 నిమిషం మనము ఈ ప్రార్థన చేసి మన ఉపనిషత్తులోకి వస్తున్నాం. ఉపనిషత్తు ప్రారంభంలో శాంతి మంత్రముతో ప్రారంభిస్తాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనము కఠోపనిషత్తులోని మంత్రములను గూర్చి వివరించుకునుతున్నాము. నచికేతుడు యమధర్మరాజును దగ్గరికి వెళ్ళి ఆయన కోరిన విధంగా 3 వరాలను కోరుకుంటాడు. ఆఖరి వరంగా ఆత్మజ్ఞానానికి సంబంధించిన అడిగినప్పుడు శిష్యుని యొక్క అధికారిత్వాన్ని రూఢీపరుచుకోవడము, ఇతనికి సత్తా ఉన్నదా లేదా అని తెలుసుకో దానికోసము ఆయన నువ్వు ఆ 3వ వరంను విరమించుకొని తత్సమానమైన కానీ లేదా నీకు ఇష్టమైనటువంటి వరమును కోరుకోమంటే ఎన్నో రకాల ప్రలోభాలు పెట్టి నీకు ఈ భూమండలంలో చరాచర సుఖాలన్నీ ఇస్తాను,
అశ్వసంపద, గోసంపద, గజ సంపద, మరి భూమండలానంతా ఏకచక్రాధిపతివై ఏలుకో. నీ దగ్గర సంగీత నృత్యాలు వాయిస్తూ నీ పరిచారకులుగా ఈ రమామణులు అందరూ నిన్ను సేవ చేస్తారన్నప్పటికీ ఆయన లొంగలేదు. నాకు ఏది వద్దు, ఓ యమధర్మరాజా, మీరు చెప్తున్నారు కదా ఇది చాలా కష్టమైనది, నాకు అదే కావాలని ఆయన కూర్చోవడం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు చర్చ అంతా. తదుపరి యమధర్మరాజుతో చెప్తున్నాడు, నీకు 100 ఏండ్లు లేదా నీ ఇచ్ఛ, నీ ఎన్ని ఏళ్ళు కోరుకుంటావో అంతవరకు నువ్వు ఈ వాంఛనలంతా కూడా, నువ్వు కోరికలనంతా కూడా నువ్వు అనుభవిస్తూ ఉండొచ్చు అని చెప్పినప్పుడు నచికేతుడు అంటాడు శోభావా మర్త్యయస్య యదస్తకైతత్ సర్వేంద్రియాణం జరయంతి తేజః అపి సర్వం జీవితం అల్పమేవా తవైవ వహాస్తవ నృత్య గీతే తవైవ వాహాస్తవ నృత్య గీతే. అంటే తను చెలించడం లేదన్నమాట. ఈ శ్లోకంలో, ఈ మంత్రార్థములో అవన్నీ నాకు వలదు, నీ దగ్గర నేను ఉంచుకో అవన్నీ చెప్తున్నాడు. అంటే ఈయన గురువుకే సమాధానం చెప్తున్నాడు, నాకు వద్దు గురువర్యా, ఆ ఆ సౌఖ్యాలంతా మీ దగ్గరనే ఉంచుకోండి అని చెప్తున్నాడు. ఓహో, గురువుకు అటువంటి శిష్యుడు దొరకడము, లేదా ఎవరైతే సాధన సంపత్తి కలిగి ఉంటారో అటువంటి వారికి అటువంటి గురువు దొరకడం అనేది లోక సాంప్రదాయంలో ఉన్నటువంటి విశేషం అది. సో ఇప్పుడు దీని అర్థాన్ని గురించి మనము వివరంగా తెలుసుకుంటాము. శ్వః అభావాః, రేపు అనిత్యమైనటువంటివి, శాశ్వతము కానటువంటివి. అంటే అవి ఈ రోజు ఉంటాయో లేకపోతే రేపటి వరకు ఉంటాయోనో తెలియవనం, అంటే అశాశ్వతమైనటువంటివి. ఓ మృత్యుదేవా, నువ్వు, ఓ అంతక, ఓ మృత్యుదేవా, ఓ యమధర్మరాజా, నీవు ఇచ్చినటువంటి, నీవు తీసుకోమని నన్ను ప్రోత్సహించినటువంటి వరములన్నీ కూడా అవి శ్వః అభావః, నిత్యమైనటువంటివి కాదు, అశాశ్వతమైనటువంటిది కాదు. ఎందువల్ల? అవి ఈరోజు ఉంటాయి, అనుభవించిన తర్వాత రేపు ఉండకపోవచ్చు. జీవితము బుద్భదప్రాయం, నీటి బుడగ లాంటిది. కాబట్టి నాకు అవి అవసరం లేదు. ఏతత్ అంటే నువ్వు ఏవైతే ఇస్తున్నావో ఇదంతా కూడా, అవన్నీ కూడా మర్త్యస్య, మరణశీలను, అంటే మర్త్యులు అంటే మరణించేవాళ్ళు, అమరులు అంటే మరణం లేనటువంటి వాళ్ళు మనకు తెలుసు. కాబట్టి మరణశీలమైనటువంటి మనుష్యుని సర్వేంద్రియానం, సర్వేంద్రియం అంటే మనం సర్వేంద్రియానం నయనం ప్రధానం అని మనం విన్నాం. ఉన్నటువంటి ఇంద్రియాలలో నయనం ప్రధానం. ఎందుకు? మనకు చూపు, దృశ్యము ఏమి ఈ ప్రపంచంలో కానీ భగవత్ తత్వాన్ని కానీ అవన్నీ చూస్తాము. కాబట్టి అంధుడు చూడలేడు. ప్రాపంచిక పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలంటేనే చక్షువులు కావాలి. అందువల్ల సర్వేంద్రియానం నయనం ప్రధానం. ఈ నయనానికంటే కూడా నయనాలకు దృష్టి చూపెట్టేవాడు ఎవడు ఏమంటే ఆత్మజ్ఞానం. కళ్ళు మూసుకున్నప్పుడు నీ చక్షువులకు ఏది తేజస్సు? కిం జ్యోతిస్తవ భానుమానహనిమే కిం ధీర్ధియో దర్శయే. యా, పగలేమో నాకు సూర్యుడు చంద్రుడు వెళ్తురని చెప్తున్నావు, నీవు కళ్ళు రాత్రులు
చంద్రాధిక దీపాదాలు అని అంటుంటావు, కానీ నువ్వు కళ్ళు మూసుకుంటావంటే అప్పుడు చెప్తున్నాడు బుద్ధి అని చెప్తున్నాడు. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఈ సర్వేంద్రియాలు కూడా ఈ మనుష్యుని యొక్క ఈ ఇంద్రియాల యొక్క తేజము, ఈ తేజస్వరూపము జరయంతి, సర్వేంద్రియానం జరయంతి తేజ. ఈ సర్వేంద్రియాల యొక్క తేజస్సు అనేది ఏదైతే ఉందో, ఏ ప్రకాశమైతే ఏదో ఉందో, ఏది ఇప్పుడు మనము దేదీప్యమానంగా వెలుగొందుతున్నదో అవంతా కూడా ఆ తేజస్సు అట్లనే ఉండజాలవు. అవి జరయంతి, జీర్ణింపజేస్తాయి. అవి కూడా నీవిచ్చే చిరజీవితం కూడా, నువ్వు నాకు ఎన్నేళ్ళు కావాలంటే అన్నేళ్ళు బతకమని ఇస్తున్నావు కదా, అది కూడా ఆ జీవితం కూడా సర్వం, ఆ జీవితం అంతయు అల్పమైనదే. ఎందువల్ల నీవిచ్చే జీవితం ఎప్పుడు జాతస్య ధ్రువో మృత్యు అన్నారు కదా, పుట్టినవాడికి తప్పనిసరిగా గిట్టాలి కదా, మరణం చెందాలి కదా. నువ్వు చిరకాలం అన్నది ఏదో 100 ఏళ్ళలో 2000 ఏళ్ళలో ఇంకో ఎన్ని వేలైనా తర్వాత కూడా అతను మరణం చెందాల్సిందే కదా. కాబట్టి ఈ మరణం లేనటువంటి విద్య, పుట్టిన మరి గిట్టని ఆ ఆ వేమన యోగీంద్రుల వాళ్ళు, నువ్వు పుట్టినా గాని గిట్టకుండని చోటు వెదుకవలయు. ఒకవేళ పుట్టినావు, పుట్టితే పుట్టినటువంటి జనులంతా కూడా గిట్టకుండా ఉండే విద్యను నేర్చుకోవాలి అనే ఒక భావంతో ఇక్కడ చెప్తున్నారు. అంటే ఎన్నో విద్యలు, అందుకనే వేమను కూడా చెప్తారు, చదివి చదివి చావంగవలదు, చావులేని చదువు చదువవలయు, చదువులేక కోటి జనులు చచ్చిరి గదా విశ్వదాభిరామ వినురవేమా. అయా ఈ జీవితం అనేది కాబట్టి చావులేనటువంటి చదువు చదవాలి. నువ్వు చెప్పేదేమో నీ సుఖాలు నువ్వు ఇచ్చేటివంతా కూడా అశాశ్వతమైనటువంటిది, అల్పమైనటువంటి అని చెప్తున్నాడు. అల్పం ఏవా, అల్పమేవా, స్వల్పమైనటువంటి కొంతకాలం ఉండేటివే, దీర్ఘంగా ఇవి ఉండవు, శాశ్వతంగా ఉండవు, అశాశ్వతమైనటువంటివే. వాహా మహాన తవ ఏవా, అవి నీకే, నీ దగ్గరనే ఉంచుకో, నాకు అవసరం లేదు. చూస్తారా, గురువు ఆయన, అయ్యా నువ్వు ఈ విధంగా అంటే అవి నాకు వద్దు స్వామి, గురుదేవా అవి మీ దగ్గరే ఉంచుకోండి. ఆ రమామునులు కానీ, ఆ అశ్వ సంపదలు కానీ, గజ సంపదలు కానీ, మీరు ఏవేవి ఇస్తామని అనుకుంటున్నారో, మీరు భావిస్తున్నారో అవన్నీ కూడా నా దగ్గర వద్దు. అందుకని ఒక మాటలో చెప్పినాడు ఇక్కడ, నృత్య గీతే అంటే నాట్యము, సంగీతము తవ, ఇటువంటి అన్నీ చెప్పారు కదా, అటువంటి అన్నీ కూడా మీ దగ్గరనే ఉంచుకోండి, నాకు అవసరం లేదని చెప్తున్నాడు. అంటే ఈయన దృఢమైనటువంటి చిత్తాన్ని వ్యక్తపరుస్తున్నాడు నచికేతుడు. అంటే ఈ నచికేతుడు ఆ అల్పమైనటువంటి సుఖములేడ అల్ప సంతోషి కాదు ఇతడు. శాశ్వత సుఖాన్ని ఏదైతే ఉన్నదో ఈ ధర్మార్థ కామ పురుష మోక్షాలలో అంతిమమైనటువంటి నిశ్రేయస విధానాన్నే కోరుకుంటున్నాడు. ఎందుకంటే అది శాశ్వతమైనది, అనంతం బ్రహ్మ. అటువంటిది శుద్ధమైనటువంటిది, ఆనందో బ్రహ్మ అయినటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని అడుగుతున్నాడు. కాబట్టి అల్పమైనటువంటివి అడగడం లేదు అనే భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అంతేకాదు మన నచికేతుడు చెప్తున్నాడు, ఓ స్వామి ఇవన్నీ కూడా నీవిచ్చే భోగభాగ్యాలన్నీ కూడా అస్తిత్వం లేదు. ఈరోజు ఉండొచ్చు, రేపు ఊడిపోవచ్చు. కలిమిలేములు కావలి కుండలు అన్నారే మన వాళ్ళు, ఉంటాయి పోతాయి. ఎంతోమందిని మనం చూస్తున్నాం కూడా ఆ విధంగా. అంతేకాదు మనిషి యొక్క ఇంద్రియాలు
ఆ భోగలాలసలో ఉన్నప్పుడు భోగాన్ని అనుభవించాలని ఉన్నప్పుడు అవి సంతృప్తి పడవు, ఇంకా 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 కావాలని కోరుకుంటాయి. ఆ కోరుకొని ఇంకా ఇంకా దానిలోనే మునిగి 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 ఈనటువంటి తేజస్సు అంతా కూడా లోపించిపోతుంది, నిర్వీర్యమైపోతాడు. ఎప్పుడైతే ఆ కోరికలు ఉన్నాయో ఈ ఈ అప్సరసలతోనో ఇంకొకరితో ఈ భోగేచ్ఛలన్నిటి కూడా వాటిల్లో మునిగిపోయినప్పుడు వాళ్ళు ఈ భోగాల వల్ల ఈ దేహాన్ని పిప్పి పీల్చి చేస్తారనే ఒక భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఓహో, ఇతనికి చెప్పవచ్చునేమో అంటే గురువు పరీక్షిస్తున్నాడు అన్నమాట. అప్పుడు ఇతను అచంచలంగా నీవిచ్చే ఇవి క్షీణింపజేసేటివే, ఈ అప్సరసలు కానీ, ఈ భోగాలు కానీ, ఈ సుందరీమణులు కానీ, ఇంకొకరు కానీ, వీళ్ళంతా కూడా ఇవన్నీ ధర్మము, వీర్యము, ప్రజ్ఞ, తేజస్సు, యశస్సు ఏమేమి ఉన్నాయో ఈ భోగాల ఇవన్నీ కూడా అనర్హ హేతువులే. దేనికి అనర్థాన్ని కలిగించేదానికి ఇవన్నీ కారణభూతాలవుతాయి అని ఘంటాపదంగా తన మనోభావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. నువ్వు ఓ యమధర్మరాజా, నువ్వు చూపినటువంటి చిరకాల జీవితాన్ని గురించి కూడా వినుము. బ్రహ్మదేవుని యొక్క ఆయుః పరిమాణము కూడా అల్పమైనప్పుడు మా వంటి వారికి దీర్ఘజీవనము ఏ పాటిది? ఎక్కడికి పోయినాడో చూడండి. బ్రహ్మదేవుని కూడా ఒక్కొక్క యుగములో ఆయన యుగ పర్యంతము ఆ యుగం మారేటప్పుడు ఆయన కూడా దిగిపోవాల్సిందే. కాబట్టి వారికి కూడా సమయ నిర్దేశము అనేది ఉన్నది. కాబట్టి వారి ఆయుః పరిమాణం కూడా, చిరకాలమైనటువంటి జీవితం కూడా ఒకరోజు వారికి కూడా అల్పమైనప్పుడు మా వంటి వారికి, ఓ గురుదేవా, ఓ యమధర్మరాజా, నా ఇంటి వారికి ఈ దివ్య జీవనం మీరిచ్చే దీర్ఘజీవనము ఏ పాటిదయ్యా? ఎంత దానితో పోల్చుకునుంటే మీరు ఇవ్వదలిచినటువంటి జీవితం ఏ పాటిది అంటే చాలా తక్కువగా ఉంటుంది. బ్రహ్మకు మనం ఎన్నో యుగాలైతే వారికి ఒక పగలు ఒక రాత్రి అని చెప్పబడింది కదా. కాబట్టి వారిదే ఈ విధంగా ఉన్నప్పుడు, కాబట్టి కావున ఈ రథాలు అత తథైవ తిష్టంతు వాహ రథయా తథా జీవ నృత్య గీతేచ. రమామరులు వీళ్ళు గజాలు చెప్పారు కదా, అన్ని గజాలు ఇచ్చుకో, లేదా భూమండలం తీసుకో, బంగారం తీసుకో, హంస తూలిక తలప, ఇవన్నీ ఏ పాటి? కాబట్టి ఇవన్నీ నీతోనే ఉండనివు, మీ దగ్గరనే ఉంచుకోండి అని చెప్తున్నాడు. ఆహా, ఎంతటి స్థిరచిత్తుడు మన నచికేతుడు. బాలుడు, పెట్ట కొంచెము కూత ఘనం అంటారే. ఈయన వయసు ఎంత? ఆయన ప్రాధేయపడుతూ అనేక రకాలుగా ప్రలోభాలకు పెడితే ఆ ప్రలోభాలకు లొంగనటువంటి వాడే నిజమైనటువంటి సాధకుడు. క్షురస్య ధార దుర్గంపతం తత్కవయో వదంతి అని శాస్త్రం చెప్తుందంటే, ఇటువంటి బ్రహ్మ విద్యలో నడవాలంటే ఆ కత్తి మీదైనా నడచొచ్చు, కానీ ఇటువంటి బ్రహ్మ విజ్ఞానంలో నడచడం అనేది చాలా దుర్లభము, కష్టమైందని చెప్పారు పెద్దవాళ్ళు. అన్నిటికీ తట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఆయన తన యొక్క దృఢమైనటువంటి నేను ఇదే కావాలని ఎప్పుడైతే విన్నవించాడో అప్పుడు ఆలోచనలో పడ్డాడు. ఎవరు? యమధర్మరాజు గారు. మామూలుగా ఎవరైనా ఇప్పుడు మనం అధికారులు కానీ ఈ కలియుగంలో డబ్బులు చూపిస్తే సాక్ష్యాలు మారిపోతున్నాయి, తారుమారైపోతున్నాయి. కోర్టులో శిక్ష పడడం లేదు. ఎందుకు? ప్రలోభాలు. ఒక ధనము చూసో, ధన ఆశలతోనో, బంగారమో, ఇంకొకటి ఏదో విధంగా పదవి చూపించి
ఇట్లా అన్ని మనం చూస్తున్నాం. మనము దైనందిక జీవితంలో ఎన్నో రకాల ప్రలోభాలకు లొంగిపోయిన వాళ్ళను చూస్తున్నాము. వాళ్ళు అధికారిక స్థాయిలో ఉండవచ్చు, అధికారులు కావచ్చు, లేదా పాలనా ఆ, యంత్రాంగంలో ఉండవచ్చు, వివిధ రకాలుగా ఉండవచ్చు. కానీ ప్రలోభాలకు ఎవడైతే లొంగకుండా అతను నిలబడతాడో వాడు, అంటే సత్య పంథాను వీడకుండా, సత్య ధర్మాలను అతిక్రమించకుండా ఎవడైతే నిలబడగలడో అట్టువాని చెంతకే ఈ ఈ ముక్తి కాంత వచ్చి చేరుతుందని పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి అప్పుడు, అంతేకాకుండా న విత్యేన తర్పణీయో మనుష్యో లస్వామహే విత్రమద్రాక్ష చేత్వా జీవిష్యామో యావదీ శిష్యసి త్వం పరమ వరస్తు మే వరణీయ స ఏవా చెప్తున్నాడు. అంతేకాకుండా మనుష్య ఇంకా చెప్తున్నాడు, ఇంకా విషయాలు చెప్తున్నాడు. మానవుడు విత్తేన న విత్తేన సంపదచే నా తర్పణీయ, అంటే నా అంటే లేదు. మనము పదాలను గురించి అంతా కూడా ఇది వరకు నేర్చుకుంటాం. మొట్టమొదటి నా అంటే లేదు, నో, నెగటివ్, నెగేషన్. తర్పణీయ తృప్తి పొందగలిగిన వాడు కాడు. దేనివల్ల? విత్తేన అని చెప్తున్నాడు. అంటే ఈ ధనం వల్ల మానవుడు తృప్తి పొందగలిగిన వాడు కాదు. త్వాం నిన్ను అద్రాక్ష చేత్ చూశాం అనే కారణం వల్లనే విత్తం సంపదను లప్సామహే పొందగలం. నిన్ను చూస్తే చాలయ్యా మాకు సంపద వచ్చినట్టే. ఓ యమధర్మరాజా, నీ దర్శనమైతే చాలు. నీ దర్శనం వలనే మాకు సంపదలంతా కూడా చేకూరుతున్నాయి అని నచికేతుడు చెప్తున్నాడు. ఓ యమధర్మరాజా, నీ దర్శనము కంటే మించినటువంటి సంపద ఉన్నదా? లేదు కదా. ఆ ఈ ఈ అల్పమైనటువంటి సంపదలకు ఎందుకు నేను లోబడాలి అని తెలియజెప్తూ ఆయన ఆ కారణం వల్ల విత్తం సంపదనము లప్సామహే పొందగలం. త్వం నీవు యావత్ ఈస్యసి ఎంత కాలము, నువ్వు ఎంత కాలము పాలిస్తావో, ఎంత కాలము నువ్వు యమ పదవిలో ఉండి పాలన చేస్తావో, జీవిష్యామ అంతకాలము జీవిస్తాం. నీవిచ్చే వరాలు అవన్నీ కూడా నీ జీవితకాలం పర్యంతమే ఉంటాయి. కానీ యమధర్మరాజు కూడా కాలపరిమితి ఉంది. యమధర్మరాజులు మారిపోతా ఉండొచ్చు. కాబట్టి నీవిచ్చే సంపదలంతా కూడా ఎంతకాలం ఉంటాయి అంటే, మీరు ఎంతకాలం వరకు పాలిస్తూ ఉంటారో, పాలన చేస్తూ ఉంటారో, పరిపాలన చేస్తుంటారో అంతకాలమే జీవిష్యామ జీవిస్తాం. మే నా యొక్క వరణీయ వరహాత్తు కోరదగిన వరమైతే సయేవ, అదే ఇది వరకు కోరినదే. నా వరమైతే మాత్రము అదే, నేను ముందు కోరినదే. నేను కోరినటువంటి వరములలో నేను దాని నుంచి విడిపోయి ఈ సంపదల వలకు లేదా లౌకిక భోగాలకు వీటికన్నిటికీ నేను ప్రలోభపడి అటువంటి నాకు వలదు. ఈ సంపదలు, నువ్విచ్చే సంపదలంతా కూడా నీ దర్శనమే ఆ సంపదలకంతా గొప్పది అని చెప్తున్నాడు. చూడండి, గురువును కూడా వలలో వేసుకుంటారంటారు. చూడండి, అంటే అటువంటి భావం కాదు, ఇది యథార్థమైనటువంటి భావము.
కానీ లోకములో లౌకికంగా అట్లా అంటా ఉంటారు. కానీ ఇతను హృదయపూర్వకంగా త్రికరణ శుద్ధిగా చెప్తున్నాడు. మనం ఇవన్నీ గమనించినట్లయితే త్రికరణ శుద్ధితో చెప్పుతున్నాడు అనేది మనకు అర్థమవుతా ఉన్నది. ఎందువలన అంటే ఈ ఐహిక సంపదలంతా కూడా శాశ్వతంగా అభావ స్వహ అభావ కాబట్టి నాకు వద్దు. నీవు ఇచ్చే సంపదలను మేము పొందగలిగినా అవి ఎంతకాలము నీ పరిపాలన ఉన్నంత వరకే ఉంటాయి. కాబట్టి నా యొక్క వరహ నేను కోరే వరాలలో కోరదగిన వరమైతే కోరికైతే అదే, వేరొకటి నేను కోరుకొనడం లేదు చెప్తున్నాడు. ఖచ్చితంగా చెప్తున్నాడు. మానవుడు సంపదతే తృప్తి పొందగలిగిన వాడు కాదు. నిన్ను చూసాం, ఆ కారణమే మాకు దానివల్లే మాకు కావలసినంత ధనం లభిస్తుంది. నువ్వు ఎంతకాలము పరిపాలనలో ఉంటావో అంతకాలమే జీవిస్తాము. నేను కోరుకోదగిన వరము ఇంకొకటి లేదు అని ఘంటాపదంగా నొక్కి చెప్తున్నాడు. హరి ఓం దత్సత్. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరభావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఉపనిషద్ విజ్ఞానము అనే శీర్షికలో కఠోపనిషత్తు గురించి ధారావాహిక ప్రసంగంలో ప్రసంగించిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.